ఇప్పటి వరకు మీరు మమ్ములను సజీవుల లెక్కలో ఉంచి ఈ క్షణం వరకు దీవించి ఆశీర్వదించారు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా సమస్త మందును మహిమ పొందారు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాయన విజయ జోసెఫ్ నోట నీ మాటలుంచి నాయన ఆత్మీయ ప్రతి సంగతులను మాకు వివరించి నీవే ఘనత, మహిమ, ప్రభావములు పొందండి. ప్రాముఖ్యంగా వినగలిగిన చెవులు, గ్రహించే ప్రాముఖ్యమైన మనస్సుని మాకు అనుగ్రహించి నిరాకడకు సిద్ధం చేయమని, ఆ బిడ్డను అభిషేకించుమని, నోటిని బోరగా చేసుకొని మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రార్థించండి. చెప్పండి. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. 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 105వ కీర్తన మనం చూసినట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన నామమును ప్రకటన చేయుడు, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలంటే ఆయన మనకు మన జీవితంలో మనకు మేము చేసిన మేలును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవాది దేవునికి, ప్రభువుల ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు కనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మనం చూసినట్లయితే ఆయన చేసిన అనేక మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారంగా ఉంటుంది. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన నామమును మనం ఎందుకు ప్రకటన చేయాలంటే, ఎందుకంటే ఆయన మనకు చేసిన మేలులను బట్టి ఆయనకి మనం ప్రకటన చేసిన వాళ్ళంగా ఉన్నాం. ఎందుకంటే మత్తయి సువార్తలో చెప్తాడు దేవుడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తాడు. కావున మనము ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా ఆయన చేసిన మేలుని మనం వివరించాల్సిందిగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయనే మనకు నిరీక్షణకర్త అయినాడు. ఆయన ఎవరంటే ఆయన మనకు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన గురించి మనం అందరికీ చెప్పేవారంగా, మన జీవితంలో మనం చేసిన మేలులను బట్టి ఆయన చెప్పేవారంగా ఉంటున్నాం. అంతేకాకుండా మన ప్రభువులకు ప్రభువు ఆయన, మనం రక్షించబడిన వారంగా ఉన్నాం కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. యెహోవాను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకరములను గూర్చి సంభాషణ చేయుడు. మనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి మనం సంభాషణ అంటే ఇతరులకు వివరించే వారంగా ఉండాలి. మనం అనేక పాటలు చూస్తాం. మనం క్రైస్తవ పాటలు చూసినట్లయితే ప్రతి క్రైస్తవ పాట కూడా మనసు గురించి చెప్పరు, కానీ ఆయన యొక్క ఆశ్చర్య కార్యముల గురించే చెప్పే విధంగా మనం ఆ పాటలు కూడా మనం ఏ వారంగా ఉంటున్నాం. ఒకప్పట్లో అయితే మన సువార్త ఎలా ఉన్నదంటే ఇంటింటికి వెళ్ళే వారంగా ఉండేవాళ్ళం. ఇప్పట్లో అయితే వచ్చేసాయి, కానీ అన్ని మీడియాలో వచ్చేసాయి. కానీ అప్పట్లో అయితే అట్లా కాదు. వీధి సువార్త ఉండేది, ఇంటింటికి వెళ్ళి చెప్పే వారంగా ఉండేవాళ్ళం. అప్పుడు అయితే ఏంటంటే ప్రతి మనిషికి మనకు ఆయన గురించి సువార్త చేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. అప్పట్లో అయితే ఈ సువార్త అనేది ప్రతి ఇంటికి చేరే విధంగా అప్పుడు చేసేవారుగా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన నా జీవితంలో, మీ జీవితంలో చేసిన మేలును బట్టి మనం వివరించే వారంగా, అనారోగ్యంతో ఉన్నా, బాధల్లో ఉన్నా, మరి ఇంకే విధంగా ఉన్నా కానీ ఆయన గురించి మన జీవితంలో చేసిన మేలును బట్టి వివరించే వారంగా అప్పట్లో ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పే వాళ్ళంగా ఉండేవారు. కానీ ఇప్పుడైతే అలా లేదు. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది కాబట్టి అందరంతా
ఈ విధంగా వాడుతున్నాం కాబట్టి లేదు. కాబట్టి అప్పట్లో సువార్త ఆ విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఉండేది. అందుకనే అప్పట్లో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రతి ఒక్కరు చెప్పేవారంగా ఉండేవాళ్ళు. అదే విధంగా చూసినట్లయితే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హృదయమందు సంతోషించుదురుతున్నారు. అదేవిధంగా యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన వెతకడం అంటే ఆయన ప్రార్థించడం. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో, ఎప్పుడైతే ఆయనతో ఆ, ప్రార్థనలో ఏకాంతంగా గడుపుతామో, మనకు దేవుడిపై విశ్వాసము, ధైర్యము ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా దేవునితో గడుపుతారో, ఎవరైతే ఎక్కువగా దేవునిలో ఉంటారో, ఎవరైతే ఎక్కువగా దేవునితో అదే ప్రార్థనా జీవితంలో అదే వాక్యంలో ఉంటారో వాళ్ళకి దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క ధైర్యం ఖచ్చితంగా దొరుకుతుంది. కావున ఆయన వెతకడం అంటే, ఆయన బలమును వెతకడం అంటే ఆయనతో సహవాసం చేయడమే, ప్రార్థనా జీవితంలో సహవాసం చేయడమే. అలా చేసిన వారు హృదయమందు సంతోషించుదురు. దేవునితో మనం సహవాసం ఎప్పుడైతే చేస్తామో, దేవునితో ఎప్పుడైతే మనం గడుపుతామో అప్పుడు మన హృదయంలో సంతోషం ఉంటుంది. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నది, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆయనే మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతా జరుగుతున్నవి. చూసినట్లయితే ఆయనే మన దేవుడు. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా అంటున్నాడు. అదేవిధంగా మనం అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు 70 సంవత్సరాల వయసున్నప్పుడు మీ ఇంట్లో నుంచి రమ్మన్నాడు. మరి అప్పటి నుంచి రమ్మన్నప్పుడు ఆయన ఆయన దేవుని నమ్మాడు. నా దాసుడు అన్నాడు, మరి అదే 42వ వచనంలో చూసినట్టయితే నా సేవకుడు అన్నాడు. మరి అదే విధంగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అధ్యాయం కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆమేన్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అబ్రహాముని దేవుడు స్నేహితుడిగా ఎంచబడ్డాడంట. అయ్యా మీ ఎంత మైక్ గొప్ప కొద్దిగా దగ్గర పెట్టుకోండి. మనిషి. వినపడుతుంది అంకుల్? కొద్దిగా ఇంకా లో పెంచాలా ఇంకా ఇప్పుడు వినపడుతుందా? ఇంకా పెంచుకోనండి, దగ్గరికి తీసుకో. ఆ ఇప్పుడు బాగా వస్తుంది చూడు. మరి అబ్రహాముని దేవుడు నా స్నేహితుడిగా, ఆయన స్నేహితుడిగా ఎంచబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత! ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి మన జీవితంలో కూడా దేవుని నమ్మినట్లయితే కృత నిబంధనలో యోహాను సువార్తలో చెప్తాడు దేవుడు, మీరు నాకు దాసులుగా ఉండక నా స్నేహితుడిగా ఉండదారు అని చెప్పి అంటాడు. మరి ఎంత ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు. మనం ఎంతటి వారమైనా కానీ దేవుడు మనకంత ధన్యత మనకు దయచేశాడు. మరి ఆయన ఏర్పరచుకొని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. మరి
యాకోబు సంత వారంటే ఇశ్రాయేలీలే. వాళ్ళ జీవితంలో దేవుడు అనేక ఆశ్చర్యకార్యములు చేశాడు. వాళ్ళకి అనేక ఆశ్చర్యకార్యములు వాళ్ళ జీవితంలో చేశాడు. అవి జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు దేవుడు. అదేవిధంగా ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుతున్నవి. ఆయన న్యాయం చేసే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. కానీ ఇప్పుడైతే ఆయన మన మీద వాత్సల్యత చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తీర్పు వస్తే మనం తట్టుకోలేం. కానీ ఇప్పుడు ఆయన మన మీద ఇది కృపాకాలము కాబట్టి ఇప్పుడైతే ఆయన మన మీద వాత్సల్యత చూపించే దేవుడిగా ఉంటున్నాడు. ప్రతి దినము మనల్ని నూతన వాత్సల్యతతో మనల్ని చూపిస్తూ కాపాడుతున్న దేవుడిగా ఉన్నాడు. మనం అనేక తప్పిదాల్లో పడిపోతున్నప్పటికీ, అనేక తప్పిదములు చేస్తున్నప్పటికీ ఆయన మనల్ని క్షమించే దేవుడిగా ఉంటున్నాడు ఆయన. కానీ ఆయన తీర్పులు మనం ఆయన తీర్పు దినము మనము ఎదుర్కొన్నప్పుడు మనము నిలబడే వారంగా ఉండలేము. ఎందుకంటే ఇప్పుడైతే కృపాకాలము వాచనం చూపించే దేవుడిగా ఉన్నాడు. కానీ ఆయన తీర్పు దినం అయితే మనము ఆయన ఎదుట మనం నిలబడేటప్పుడు మనం ఏందో అని మనం పరిశీలించుకోవాల్సిందిగా ఉంటుంది. ఉండే వారంగా చూసుకోవాలి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకును, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును. మరి అబ్రహాముతో ఆయన చేసిన నిబంధన ఎప్పుడంటే చాలా సంవత్సరాల క్రితమే చేశాడు నిబంధన. ఎప్పుడైతే అబ్రహాం గారు తన ఇంటి నుంచి బయట వస్తాడో అప్పుడు చేశాడు నిబంధన. నేను నీ నీ సంతానమునకు ఈ భూమి ఇచ్చేదను అని చెప్పాడు. అదే కాకుండా మరి నీ సంతానమును ఇసుక రేణువులలో చేస్తా అన్నాడు. అలా ఎప్పుడు చేశాడు దేవుడు అంటే అబ్రహాంతో చేశాడు. నువ్వు తూర్పు తట్టుకు, ఎడమ తట్టుకు, పడమ తట్టుకు మొత్తం ఇదంతా ఎంతైతే నువ్వు తిరుగుతావో ఆ దేశంనంతా నీ సంతానానికి ఇస్తానని చెప్పి దేవుడు ఎప్పుడు ప్రమాణం చేశాడంటే 600 సంవత్సరాల క్రితం. ఎవరికి? ఈ ఇశ్రాయేలీయులు కనాను దేశం రాకముందు 600 సంవత్సరాల క్రితం ఇంచుమించు ప్రమాణం చేస్తాడు. నిబంధన అంటే దేవుడు తన మాటని మనకు చేయడం. అదే ప్రమాణం అంటే నీవు ఏమి చేయకపోయినా కానీ నేను నీకు ఇస్తాననేది ప్రమాణం. నిబంధన అనేది ఏంటంటే నువ్వు నా ఆజ్ఞలు వింటే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పడం నిబంధన. అట్లా దేవుడు అబ్రహాము, నువ్వు నా మాట విన్నావు కనుక, నా ఆజ్ఞలు విన్నావు కనుక, నాకు నేను చెప్పింది విన్నావు కనుక నీకును నీ సంతానమునకును ఖచ్చితంగా నేను మంచి నిబంధన చేస్తానని చెప్పడం అన్నమాట. అలాగా దేవుడు అబ్రహాము గారితో 600 సంవత్సరాల క్రితము నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఎప్పుడు చేస్తాడంటే తర్వాత ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వస్తారో దానిని వాళ్ళకి ఇస్తాడు. కానీ దేవుడు ఒక్కసారి మనతో నిబంధన చేస్తే మర్చిపోయే దేవుడు కాదు. మనుషులైన మనము ఆయనతో మనం అనేక ప్రమాణాలు చేసి మర్చిపోతాం. కానీ దేవుడు అలా చేసే దేవుడు కాదు. ఆయన ఒకసారి నిబంధన మనతో చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాను. ఆ మాట యాకోబుకు కట్టడగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధన గాను స్థిరపరిచి ఉన్నాడు. మరి ఎప్పుడైతే వీళ్ళు
ఐగుప్తుకి వెళ్ళేటప్పటికి వీళ్ళు ఎంతమంది, కొద్ది మంది జనమే, 70 మందిగా వెళ్ళారు. ఆ 70 మందితో దేవుడు నిబంధన చేశాడు. మరి అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత పెద్ద జన సమూహంగా వెళ్ళిపోయారు. తర్వాత పెద్ద జన సమూహం అంతకంతకు ప్రబలపోయారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆ విధంగా ఆ దయచేశాడు. వాళ్ళకి తోడై ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించను, దేశం మీదకి ఆయన కరువు రప్పించను. మీరు ఇక్కడ చూసినట్లయితే, మరి ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో, వారు ఒక జనం నుంచి ఇంకో జనముకు పోతున్నప్పుడు దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. అనేక మంది అన్ని రాజులు వాళ్ళ మీదకి వచ్చినా కానీ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. అదే విధంగా నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో మొదటి ప్రవక్త ఎవరని చూస్తే అబ్రహాము గారని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కూడా తన ఇంటి నుంచి వచ్చినప్పుడు 2 సార్లు తన భార్యని ఐగుప్తు రాజు దగ్గర, మరి అభిమేల ఇంకొక రాజు దగ్గర చేసినప్పుడు ఆయన ముట్టకూడదని చెప్పి వారికి కళ్ళలో ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు నా దాసుడైన అబ్రహాము వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రవక్త అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మీద మనం విశ్వసిస్తామో, ఆయన మీద ఆధారపడతామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరించేవాడుగా, మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. అప్పుడు వచ్చి ఆ రాజుకు అబ్రహాం గారు ప్రార్థన చేసి తర్వాతే వారికి సంతానాభివృద్ధి అవుతుంది. మరి ఆయన భార్యను కూడా ఏ రాజు కూడా ముట్టకుండా కాపాడుతాడు. అలాగా కాపాడే దేవుడు మనకున్నాడు. ఆయన వారి కొరకు రాజు దేశం మీదకి కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యం అంతటి కొట్టివేశాను, వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపాను, ఏసేపు దాసుడిగా అమ్మబడెను. మరి మనకు చూసినట్లయితే ఆయన ప్రణాళిక ప్రకారమే ఏసేపు అమ్మబడతాడు, ఆడికి వెళ్తాడు, ముందుగానే వెళ్తాడు. ఎందుకంటే దేవుడు ముందుగానే అన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రణాళిక పరంగా ఏసేపు ఐగుప్తుకు పంపబడతాడు. ఎందుకంటే ముందు రాబోయే యొక్క కరువును చూసుకొని దేవుడు ముందుగా అందరూ అనుకుంటారు తన అన్నలు అమ్మేశారు, గొంతులో పడేశారు అనుకుంటారు. కానీ అది కాదు. కానీ దేవుడు రాబోయే యొక్క ముందు ఆ కరువుని దృష్టిలో ఉంచుకొని యోసేపు గారిని ఐగుప్తుకు పంపుతాడు. ఎందుకంటే ప్రపంచమంతా కరువు రాబోతుందని ముందుగానే దేవుడు ఎరిగాడు. అందుకనే యోసేపుని ప్రణాళిక పరంగా ఐగుప్తు పంపించి అక్కడ అనేక శ్రమలు పడ్డప్పటికి గాను, ఎందుకంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు సంతతి వారు ఇబ్బంది పడకూడదని చెప్పి అక్కడికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఏమవుతుందంటే ఆయన అనేక శ్రమలు పొందేవాడు. అయినా కానీ ముందుగానే పంపించి అక్కడ అనేక విధాలుగా శ్రమలు పొందినప్పటికి గాను ఈ కరువు నుంచి కాపాడే విధంగా ప్రణాళిక చేస్తాడు దేవుడు. అక్కడ చూసినట్లయితే 16 నుంచి 22 వరకు చూసినట్లయితే ఆయన దేశం మీదకి కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యం మట్టిని కొట్టివేసను, వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపాను, యేసేపు దాసుడిగా అమ్మబడెను, వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించాను. మరి ఎంత చూసినప్పుడైతే
చాలా విధాలుగా అక్కడ శ్రమలు పొందుతాడు. శ్రమలు పొంది తర్వాత ఆ ఆ ఐగుప్తు రాజ్యానికి ప్రధానిగా ఎన్నిక కాబడతాడు. తన ఐగుప్తు దేశానికి రాజ్యానికి ప్రధానిగా అయిన తర్వాత ఆ దాన్ని మొదటిని ఆయన చేసిన తర్వాత అనేక విధాలుగా దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. మరి తన యావదాస్తి మీద అధికారిని గాను అతను నియమించాను. మరి ఐగుప్తు రాజు తన యావదాస్తిని అతని అధికారిగా నియమిస్తాడు. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను. యాకోబు హాము దేశం మందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశాను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాను. మరి వారి విరోధుల కంటే అధిక బలం దయచేసను అని చూసినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే ఆ దినాలలో ఫరో రాజు ఆడపిల్లనైతే బ్రతికనివ్వండి, మగపిల్లనైతే చంపేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. మరి హెబ్రీ స్త్రీలు అదే మంత్రస్నానం వెళ్ళేటప్పటికే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారంట. వారు దేవుని వాళ్ళు మంత్రస్నానం రాకముందే తమ పిల్లల్ని కనేవారు. అంత అంత చురుకైన వారంట అని మన దేవుడు మన వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్టుగా హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని చెప్పి చెప్తుంది. ఎందుకంటే వారికి దేవుడు అంత తోడుగా ఉండి అంత బలం దయచేశాడు. తన ప్రజలను పగ చేయనట్లును తన సేవకుల ఎడల ఉపయుక్తిగా నడిచినట్లును ఆయన వారి హృదయంలోనూ త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోను పంపాను. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ తర్వాత దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకొని మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి రప్పించుటకు బయటకు రప్పించుటకు వారిని విడిపించుటకు ఆయన ఎన్నుకొని పంపించాడు. ఆ ఇశ్రాయేలు ఎలా అయితే మన దేవుడు వాళ్ళ కోసం మోషేని పంపించాడు, అదే అన్య జనులైన మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన మనం విడిపించుటకు వచ్చాడు. మనం ఆయన ఎందరైతే అంగీకరించారో వారందరూ, ఆయన నామం ముందు ఎవరైతే విశ్వసించారో వారందరూ కూడా ఆయన బిడ్డలకు అర్హులవుతాం. అలాగే 26 నుంచి 36 వరకు చూసినట్లయితే 10 తెగులను వాళ్ళ మీద వాడి అక్కడ ఐగుప్తులో చేసి దేవుడు అనేక ఆశ్చర్యకార్యాలు చేసి 10 తెగులను తెప్పించి వాళ్ళని అక్కడ అనేక విధాలుగా బాధపెట్టి ఐగుప్తీయులను మరి అక్కడి నుంచి దేవుడు వాళ్ళని విడిపించి బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి దేవుడు తోడుగానే ఉన్నాడు. వారికి చాటుగా నుండికై ఆయన మేఘము కల్పించను, రాత్రి వెలుగునిచ్చుటకై అగ్నిని కలుగజేసాను, ఆకాశంలో ఉన్న ఆయన ఆహారం వారిని తృప్తిపరచాను. మరి పగలు మేఘస్తంభం గాను దేవుడు, రాత్రి అగ్ని దీపము గాను వాళ్ళకి తోడుగా ఉన్నాడు ఇశ్రాయేలుకి. మరి అలాగా తోడుగా ఉండి వాళ్ళు నడిపించిన దేవుడు మరి ఇప్పుడు కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తున్నాడు. అదే విధంగా చూసినట్లయితే బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాను, ఎడార్లలో అవి ఏరులై పారాను. బండను చీల్చగా దేవుడు ఆ దినములలో ఇశ్రాయేలుకు నీళ్ళు ఇచ్చిన దేవుడు ఈ రోజు నీకు నాకును కూడా జీవజల నిధి అయినాడు. ఆయన జీవజల నిధి అయి మనల్ని మన ప్రతి దినము మనకు తోడుగా ఉండేవాడు, మనకు జీవాహారము గాను జీవజల నిధి అయి ఉన్నాడు మనల్ని. ఆ దినముల్లో మనకు వాళ్ళకి
ఆకాశం నుండి ఆహారం ఇచ్చిన దేవుడు వాళ్ళకి మన్నాను కురిపించాడు. మనకి ఈరోజు ఆయనే నేను జీవాహారం అని అన్నాడు. అదేవిధంగా జీవ జలనిధి, నేనే జీవనది అని చెప్పాడు దేవుడు. ఎడారులలో అవి ఏర్లేపారు. ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామునకు జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. దేవుడు ఐగుప్తులో నుంచి వాళ్ళని ఎలాగా విడిపించాడో అలాగే మన జీవితంలో కూడా మనం అనేక శ్రమల్లో ఉన్నట్టు అనేక బాధల్లో ఉన్నా కానీ దేవుడు మనం విడిపించేవాడిగా ఉంటున్నాడు. ఆయన తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్య జనుల భూములను ఆయన వారికి అప్పగించను. జనముల కష్టాయుతమును వారు స్వాధీనపరచుకుంటే యెహోవాను స్తుతించుడి. మరి వారు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత, కనాను దేశం వచ్చిన తర్వాత వారు కట్టని కోటలను వాళ్ళకి ఇచ్చాడు. వారు దున్నని భూములను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మత్తయి సువార్త 6:33 ఉంటది. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆయన నీతిని ఆయన రాజ్యం మనం వెతుకుతామో దేవుడు మనకి ప్రతి సమస్తమును దయచేసేవాడుగా ఉంటున్నాడు. కావున మనం ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు మనం విశ్వసించినట్లా మనం ఆయన యొక్క నీతిని ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెతికినట్లా సమస్తము మనకు దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.